గత 11 ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారత్ డిజిటల్ రంగంలో అనూహ్య పురోగతి సాధించింది. స్మార్ట్ ఫోన్ వినియోగం, సరసమైన డేటా ధరలు, 5G విస్తరణ, భారత్ నెట్ ప్రాజెక్టు వంటివి పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించాయి. భారత్ను డిజిటల్ విప్లవంలో ముందుకు నడిపిస్తున్న ప్రధాని 11 పాలనపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ మయం. ఈ విషయాన్ని ముందే గ్రహించి భారత్లో డిజిటల్ విప్లవాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్లింది. సమ్మిళిత వృద్ధి, జీవన సౌలభ్యానికి టెక్నాలజీని ఒక సాధనంగా వినియోగించుకోవాలని సంకల్పాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకుంది. టెక్నాలజీని అందిపుచ్చుకొని పాలనను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందిస్తోంది. అంతేకాదు, వ్యవస్థలన్నిటినీ డిజిటలీకరిస్తోంది. దీనికి ముఖ్య ఉదాహరణ యూపీఐ లావాదేవీలు. 2025 మార్చిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 1830 కోట్ల లావాదేవీలు సుమారు 25 లక్షల కోట్ల రూపాయల విలువతో జరిగాయి. ప్రపంచంలో 49% రియల్ టైం డిజిటల్ లావాదేవీలు భారత్లో జరగనున్నాయనడానికి ఇది నిదర్శనం. ఆధార్, ఈకేవైసీ సేవలు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఆర్థిక సేవలను సులభతరం చేస్తూ పారదర్శకతను, వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఫిన్టెక్ అనుసరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. 11 పాలనలో మొబైల్ వినియోగం భారీగా పెరిగింది. 2014లో 25.5 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుండగా 2024 నాటికి ఈ సంఖ్య 97 కోట్లకు చేరింది. ప్రస్తుతం 2025లో 116 కోట్ల మొబైల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వైర్లెస్ డేటా ధర 2014లో గిగాబైట్కు 308 రూపాయలుండగా 2022 నాటికి 9.34 రూపాయలకు తగ్గింది. దేశంలో 99.6% జిల్లాల్లో 5G విస్తరణతో కనెక్టివిటీ మరింత విస్తరిస్తోంది. భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా 6.93 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేశారు. 2 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతోంది. గ్రామీణ భారత్లో టెలిఫోన్ కనెక్షన్లు 2014లో 37.7 కోట్ల నుంచి 2025 ఫిబ్రవరి నాటికి 52.88 కోట్లకు పెరిగాయి. డేటా చౌకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో బ్యాంకింగ్, పౌర సేవలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. దీంతో ప్రజలకు సౌకర్యాలు మెరుగయ్యాయి. మోదీ పాలనలో పారదర్శకత పెరిగింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి డిజిటల్ డాష్ బోర్డు ఉండగా ఇది లబ్ధిదారుల వివరాలను అందిస్తుంది. కోవిన్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీ వివరాలు అందించగా ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ స్కీమ్లలో లీకేజీలను అరికట్టి 2023 నాటికి 3,48 కోట్ల రూపాయలను ఆదా చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,40,000 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిగాయి. చరిత్రలో మొదటిసారి ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇస్తే అవే 100 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. దీంతో ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించడం సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష ఆవిష్కరణల ద్వారా దేశ పురోగతిని వేగవంతం చేస్తోంది. పీఎం గతిశక్తి కింద అంతరిక్ష టెక్నాలజీతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమర్థవంతంగా ప్లాన్ చేస్తున్నారు. 22 భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత అనువాదం కోసం భాషణిని ఆవిష్కరించింది. 1 కోటి మందికి పైగా సివిల్ ఉద్యోగులు కర్మయోగి భారత్లో నమోదయ్యారు. దీని ద్వారా ఉద్యోగులు అధ్యయనం చేసిన తర్వాత సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 ప్రధాని మోదీ హయాంలో సాధించిన అతిపెద్ద విజయం. 615 కోట్ల రూపాయలతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది. గత 11 ఏళ్లలో ఇస్రో 100 లాంచ్ మిషన్లను పూర్తి చేసింది. అంతరిక్ష బడ్జెట్ 15,000 కోట్ల రూపాయలకు చేరింది. గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా 2027లో మానవ అంతరిక్ష యాత్ర, 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్, 2040 నాటికి చంద్రుడిపై మానవ మిషన్ లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. ఈ మిషన్లతో ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సమానంగా స్పేస్ టెక్నాలజీలో భారత్ పోటీ పడుతోంది. అలాగే చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి నిల్వలను గుర్తించారు.
ఇది ప్రపంచ చరిత్రలోనే అద్భుత ఘట్టం. భూమిపై కాకుండా మరో గ్రహంపై నీటి నిల్వలను కనుక్కోవటం ఓ చారిత్రాత్మక అంశంగా పరిగణించవచ్చు. డిజిటల్ ఇండియా, అంతరిక్ష విజయాలతో భారత్ సరిహద్దులు దాటి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది.